ప్రతీకారం అన్నటువంటిది రాజకీయాలలో అసలు ఉండకూడదు. రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. రాజకీయం వ్యక్తిగతం వైపుకి వెళ్తే వచ్చేటటువంటి సమస్య చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర కనబడుతుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుల మధ్యన రాజకీయ శత్రుత్వం ఉంది. జగన్ చంద్రబాబుల మధ్యన రాజకీయ వ్యక్తిగత శత్రుత్వం వైపుకి టర్న్ అయిపోయింది. జగన్ని జైల్లో పెట్టించింది చంద్రబాబు అన్నటువంటిది జగన్కు ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ఫీలింగ్, అతనికి ఉన్న సమాచారం. ఎందుకు అంటే ఆ రోజున ఏకంగా కాంగ్రెస్ పార్టీ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యి మరి జగన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడంతో పాటుగా పత్రికలు టీవీలలో వరుసపెట్టి అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి భవిష్యత్తులో ఎదగనీయకుండా చూశారు అన్నటువంటి కసి. ఆ కసిలో నుండి చేసిన ప్రయత్నం మొదటిసారి విఫలమై రెండోసారి సక్సెస్ అయ్యేటప్పటికి ఆ సక్సెస్ ఉత్సాహంతో తను ప్రతీకార రాజకీయం చేశారు. దాని పర్యవసానం తనని 16 నెలలు జైల్లో పెట్టిస్తే అదే చంద్రబాబుని 53 నెలల పాటు జైల్లో పెట్టించడం, 53 రోజుల పాటు. ఇక్కడ తేడాల్లా ఆనాడు జైలు నుండి బయటకు వచ్చినటువంటి జగన్ ప్రతిపక్ష నాయకత్వానికి పరిమితం అయితే, ఈనాడు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని శాంతం ప్రతిపక్షానికి కూడా అవకాశం లేని స్థితికి తీసుకువెళ్ళారు. అది కీలకమైనటువంటి విషయం. ఇప్పుడు చంద్రబాబు జగన్ ఏం చేస్తారు? చుట్టూ ఉన్నటువంటి బలగాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. ఇదివరకు చంద్రబాబు విషయంలో జగన్ చేసింది అదే. అయితే తను ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేశారు కానీ పార్టీ నాయకులని దూరం చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రేపొద్దున పోటీ చేయడానికి ఎవరు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. అది అనుకుంటాం కానీ ఆశించినట్టు ఉండదు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఎలక్షన్స్ దాకా జగన్ నిలబడగలిగితే కలబడతాడు, ఆ తర్వాత కథ నడుస్తుంది. కానీ ఆ లోపుగా దెబ్బ కొట్టి జైలుకి పంపించుతారా అన్నటువంటి పాయింట్ ఒక ఎత్తు అయితే, ఆ లోపుగా జరిగేటటువంటి పరిణామాల్ని తట్టుకునేటటువంటి మానసిక పరిపక్వత ఉందా జగన్కి అన్నది ఖచ్చితంగా ఉంది. దానికి సాక్ష్యం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. అయితే జగన్ని జైలుకి పంపిస్తారా? ఆ ధైర్యం చంద్రబాబు చెయ్యకపోవచ్చు. కేసులు ఇప్పుడు చంద్రబాబు మీద ఎట్టయితే కేసుల మీద కేసులు పెట్టారు, లోకేష్ మీద కేసుల మీద కేసులు పెట్టారు, సేమ్ రిపీట్ అవ్వచ్చు. కానీ జగన్ చేసిన తప్పు చంద్రబాబు చెయ్యరేమో అనుకుంటున్నా. జగన్ని జైలుకి పంపిస్తే సింపతి తెచ్చిపెట్టినట్టు అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.